తిరిగి స్వాగతం. ఒక కాలర్ ఉన్నారు, అన్వర్ గుంటూరు నుంచి. అన్వర్ గారు మాట్లాడండి. హలో హలో అన్వర్ గారు చెప్పండి. నమస్తే ఈశ్వర్ గారు. నమస్తే అండి. ఇది విష్ణుప్రియ గారు మాట్లాడుతున్నారు. ఈ మోడీ గారు మొత్తం చేశారని ఏం చేశారండి మోడీ గారు? జనాలు అల్లాడిపోతున్నారు. అసలు జిఎస్టీ అన్నారు, అవి అన్నారు, నోట్లు రద్దు అన్నారు. అసలు జనాలకి పాపం పని లేకుండా పోయింది. నిన్న చంద్రబాబు ఢిల్లీ టూర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, చంద్రబాబు ఉండబట్టి దేశం ఎట్టన్నా నడుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ కానీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం కానీ ఏమనిపిస్తోంది మీకు? చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ఇట్లా నడుస్తుందండి దేశం. అయినన్నా పాపం తిరిగి ఏదో కష్టపడి చేస్తున్నారు. ఆయన లేకపోతే అసలు వీళ్ళు మామూలుగా అల్లాడిచ్చేవాళ్ళు. అదే ఏం చేశానని చెప్తుంటే ఆయన ఏదో పేపర్లు తీసుకొని ఏం చేశారు అసలు? రైట్ అండి అన్వర్ గారు. మరో కాల్ ఉన్నారు, సునీత తిరుపతి నుంచి. సునీత గారు మాట్లాడండి. హలో హలో సునీత గారు చెప్పండి. ఈశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి చెప్పండి. అన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. విష్ణు గారు, నేను విష్ణు గారితో మాట్లాడాలి. మాట్లాడండి. ఆయన మూడు సంవత్సరాల్లో 2,000 కోట్లు ఇచ్చాం, అంత ఇచ్చాం అంటున్నాడు. మీరేమన్నా మాకు భిక్ష వేస్తున్నారండి? భిక్ష వేసినట్టు మాట్లాడుతున్నాడు ఆయన. వీళ్ళకన్నా కాంగ్రెస్ ఉంటే ఇంకా బాగా చేసేదేమో అనిపిస్తా ఉంది మాకు. ఈ రోజు మిత్రపక్షం అయింది, మీరు ఏం చేశారండి మాకు? ఏం చేశారు? 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని అడుగుతున్నారు. మిమ్మల్ని నమ్మి ఆయనతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నమ్మారు. బీజేపీ ఏదో చేస్తుంది, కాంగ్రెస్ కన్నా మెరుగుగా చేస్తుంది అని ఆశపడ్డారు అందరూ. ఈ రోజు అందరూ ఆశ మీద నీళ్లు చల్లారు. దీనికి తీవ్ర పరిణామాలు బీజేపీ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ బీజేపీ నాయకులకి, ఆంధ్ర బీజేపీ నాయకులకి మేము చెప్పేది ఒకటే, మీరు బీజేపీ నాయకుల్లా మాట్లాడద్దు. ఆంధ్రప్రదేశ్ లో పౌరుల్లాగా, ప్రజల్లాగా, వాళ్ళలో ఒకరిలాగా మాట్లాడండి. మీరు బీజేపీని నమ్ముకోవచ్చు, కానీ ముందు ఆంధ్రప్రదేశ్ లో పౌరుల్లో మాట్లాడండి. మీకు బాధ్యత లేదండి? ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరుగుతుంది, మీకు బాధ్యత లేదా? చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద బురద చల్లుతున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని నమ్మారు. చివరి బడ్జెట్ వరకు కూడా ఆయన ఆశతో ఎదురు చూశారు, ఏదో చేస్తారు. చివరి బడ్జెట్ లో ఎప్పుడైతే మీరు అన్యాయం చేశారో అప్పుడు ఆయన ఎదురు తిరగాల్సి వచ్చింది. అంతేగాని మట్టి నీళ్లు ఇచ్చి ఎప్పుడైతే ప్రధాని మోడీ మట్టి నీళ్లు ఇచ్చారో మేము ఇంకా ఆశపడ్డాం, ఏమో ఏదో చేస్తారు అనేసి. మాకు చివరికి ఆ మట్టి నీళ్ళే మిగిలాయి. కానీ ఈ మట్టి నీళ్ళు మీకు అదే గత అవుతుంది మీకు. కానీ చెప్పేది ఒకటే, ఇక నుంచి బీజేపీ మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరు ప్రజానికానికి పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. మీరు బీజేపీని నమ్ముకోవద్దు, ఆంధ్రప్రదేశ్ నమ్మండి. చంద్రబాబు నాయుడు గారికి అందరూ సపోర్ట్ గా నిలబడాలి. ఇది మేము కోరుకునేది. ఈశ్వర్ గారు చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రైట్ అండి, థ్యాంక్ యూ. సునీత గారు కాల్ చేసినందుకు. బేబీ చిత్తూరు నుంచి ఉన్నారు. బేబీ గారు మాట్లాడండి. హలో హలో బేబీ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి బేబీ గారు. సార్ మేము బీజేపీ వాళ్ళు ఏకంగా ఒకే ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాం సార్. మేము అడగండి సార్. వాళ్ళేం ఏపీలో లేరా సార్? వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఏపీలో లేరా సార్? వాళ్ళు ఏపీలో వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఇక్కడ జీవించడం లేదా? అసలు చంద్రబాబు నాయుడు ఈ 4 ఏళ్ళు గొమ్మన్నారంటే ఆయన ప్యాకేజ్ అంటే సార్, ఒక అప్పుల్లో ఒక రాష్ట్రాన్ని, ఒక రాజధాని లేకుండా విభజించేసి మీ సావు మీరు చావండి, మీ బతుకు మీరు బతకండి అనేసి కుక్కలు ఆగేసి మనం పక్కన పెట్టేస్తే ఆయన ఏదో పోరాడుకుంటున్నారు. ఏంది సార్ విచిత్రంగా? లోకేష్ బాబు పైన వాళ్ళపైన ఈయనేంది? ఆయన జగన్ గారు 1,00,000 కోట్లు తినేసి ఆయన A2 A1 గా ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు ఆయన మాట్లాడడం ఏంది? ఆయనకి PM దీంట్లో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంది? వాళ్ళు పోయి ఆయన కాళ్ళు పట్టుకోవడం ఏంది? ఈయన వచ్చిందని పార్లమెంట్ కి నమస్కారం చేసుకుంటే పార్లమెంట్ మాకు దేవాలయంతో సమానం సార్. దాన్ని పట్టుకొని ఏంది విచిత్రంగా? దాని కోసం మీడియాలో కూర్చొని ఇంతమంది సారీ సార్ మీడియాలో కూర్చొని దానికి మీడియాని కొంచెం మీరు ప్రవర్తించండి సార్ సరిగా. మీడియాకి అలాంటి పాయింట్లు కూర్చొని మాట్లాడే వాళ్ళకి మీరు అసలు అనుమతి ఇవ్వద్దండి సార్. ఏదైనా పాయింట్ మాట్లాడే వాళ్ళు ఉంటే కూర్చోబెట్టి మాట్లాడించండి. అనవసరంగా ఎప్పుడు చూసినా ఆరోపణలు అసలు మాకు టీవీ పెట్టాలంటే పొద్దున్న లేసి అసలు వస్తుంది. ఈ ఒక పద్ధతిగా మాట్లాడే వాళ్ళని అసహ్యం లేకుండా వేరే వాళ్ళకి
ఇబ్బంది కలిగించకుండా మాట్లాడే వాళ్ళని కూర్చోబెట్టండి సార్ దయచేసి మీరు. లేదు మన బీజేపీ ప్యానెల్లో వాళ్ళు వచ్చిన తర్వాత మనం అడుగుతున్నా. గౌరవించాలి. మనం కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు చెప్పేది చెప్తారు, మనం వినాలి. తర్వాత అన్ని పార్టీల అభిప్రాయాలు మనం తీసుకుందాం, ప్రజల అభిప్రాయం కూడా తీసుకుందాం. ఏదనేది తీసుకున్నాను సార్, కానీ విశ్లేషించుకోవాలి. అట్లా ఒక నిర్ణయానికి రావాలి. కొంచెం విచిత్రంగా మాట్లాడే వాళ్ళంటే దయచేసి మీరు కట్ చేసేయండి సార్, వాళ్ళని పంపించేయండి సార్. రైట్ 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 బేబీ. వాళ్ళు లేదా సార్ ఏపీలో చంద్రబాబు నాయుడు ఇంత పోరాడుతున్నారు. రైట్, కాల్ డ్రాప్ అయింది. మరో కాల్ ఉన్నారు, సుబ్బారావు హైదరాబాద్ నుంచి. సుబ్బారావు గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? నమస్తే ఈశ్వర్ గారు. నమస్తే అండి. ఇక్కడ నేను ఇందాక విష్ణుశ్రీ గారు మాట్లాడుతుంటే విన్నాను, యూసీలు ఇచ్చారు. ఆ యూసీలు ప్రాపర్ గా లేవు, యాజ్ పర్ నామ్స్ లేవు అని చెప్తున్నారు ఆయన. ఓకే, అది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇంకొక పొలిటీషియన్ కానివ్వండి, ఎవరైనా వాళ్ళ ఉద్యోగాలు ఉండేది 5 సంవత్సరాలు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మీకు యూసీలు ప్రిపేర్ చేసేది ఇచ్చేది గవర్నమెంట్ అఫీషియల్. 60 సంవత్సరాలు సర్వీస్ పుటప్ చేసేవాళ్ళు, ఆల్రెడీ 40-50 సంవత్సరాలు పుటప్ చేసిన వాళ్ళు, 25-30 సంవత్సరాలు సర్వీస్ పుటప్ చేసిన వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి తెలీదా నామ్స్ ఏమిటి అన్నది? ఏ నామ్స్ ప్రకారం ఇవ్వాలి ఏమిటి అన్నది తెలీదా? తర్వాత రెండో విషయం, అమరావతి దగ్గర ఈ స్టాఫ్ క్వార్టర్స్ కట్టలేదు అని కట్టకుండానే యూసీలు ఇచ్చారు అంటున్నారు. కట్టకుండానే యూసీలు ఎలా ఇస్తారో నాకు అర్థం కాలేదు. సరే పోని ఇచ్చారనే అనుకుందాం, దాని మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరా గవర్నమెంట్ మీద? అంటే మిస్అప్రాపరేషనే కదా అమౌంట్. ఏ అమౌంట్ అయితే మీరు అక్కడ ఇచ్చారో, ఏ పర్పస్ కోసం ఇచ్చారో ఆ పర్పస్ కి యూజ్ చేయకుండానే యూసీలు ఇచ్చారు అంటే దాని అర్థం గవర్నమెంట్ మనీని మిస్అప్రాపరేషన్ చేసినట్టు. ఆ మిస్అప్రాపరేషన్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వంగా స్టేట్ గవర్నమెంట్ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? తర్వాత మూడో విషయం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్ని ట్యాక్స్లు, జిఎస్టీలని, ఐఎస్టీలని, ఈఎస్టీలని అన్ని మా దగ్గర నుంచి ఇంత రెవెన్యూ తీసుకుంటా మాకేదో ముస్తేసినట్టు ఆంధ్రప్రదేశ్ కి మీరు ఇక మేము అంత ఇచ్చాము ఇంత ఇచ్చాము అంటే 1673 కోట్ల రూపాయలు ఆ రోజున రెవెన్యూ లోటు ఉంటే ఎంత ఇచ్చారంటే ఆయన నిర్లజ్జగా చెప్తున్నాడు 4000 కోట్లు ఇచ్చామని. 6073 కోట్లు ఎక్కడా, 4000 కోట్లు ఎక్కడా? కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, రాజధాని లేదు, ఎలా ఉంటది, ఎలా మనుగడ సాధిస్తుంది అనే కనీసం ఇది లేదు వాళ్ళకి. తర్వాత మళ్ళీ 16,000 కోట్లు ఇచ్చాం, మొత్తం 20,000 కోట్లు ఇచ్చాం, మీరు 40,000 కోట్లు అడిగారని చెప్తున్నాడు ఆయన. ఇది పోని తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ బీజేపీ కుమ్మక్కయ్యారో లేదో డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అసలు ఆయన విష్ణుశ్రీ గారి బాడీ లాంగ్వేజ్ చూస్తా ఉంటే, నాకు ఇక్కడి నుంచి టీవీలో చూస్తా ఉంటే ఏదో నిర్లిప్తగా, ఏదో సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అన్నట్టుంది. చాలా నిర్లక్ష్యంగా దానితోటి జర్నలిస్టుల మీద ఎగబడటం, అన్ని మనిషిలో ఉండే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ని విమర్శించాల్సిన పని లేదు, సబ్జెక్టు మాట్లాడుకుందాం. రైట్ రైట్ చెప్పండి. ఇప్పుడు వాళ్ళు జర్నలిస్టుల మీద పడితే జర్నలిస్టులు ఏం చేస్తారు? జర్నలిస్టులు ఉన్నారు చెప్తారు, సరే వాళ్ళు క్లెయిమ్ చేశారు, క్లెయిమ్ చేసినప్పుడు మీ క్లెయిమ్ రాంగ్ అని చెప్పండి. మీ క్లెయిమ్ రాంగ్, మీరు చెప్పింది తప్పు అని ప్రూవ్ చేయండి, మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఉంటే. అది లేకుండా జర్నలిస్టులు, మొన్న కూడా చూశాను నేను, మన నరసింహరావు గారు మానసిక విశ్లేషణ ఏదో చేస్తూ మోడీ గారు ఇట్లా ఉన్నారంటే, మోడీ గారు చిన్నప్పటి నుంచి మీరున్నారా అంటే, ఇప్పుడు ఒక మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళినప్పుడు ఆయన మనతో చిన్నప్పటి నుంచి ఉంటాడా? ఆ రోజున మన మానసిక స్థితిని బట్టి, మన బాడీ లాంగ్వేజ్ ని బట్టి ఆయన అనలైజ్ చేస్తారు. ఆ మాత్రం తెలియదా వీళ్ళకి? ఎట్లా వీళ్ళు పొలిటీషియన్స్ అవుతారు, ఎట్లా పెద్ద పదవులు అలంకరిస్తారు, ఎట్లా మమ్మల్ని పాలిస్తారు? థ్యాంక్ యూ సార్ ఈశ్వర్ గారు. రైట్ అండి సుబ్బారావు గారు, థ్యాంక్ యూ అండి. ఇంకో కాల్ కూడా తీసుకుందాం. ప్రసన్న కుమార్ శ్రీకాకుళం నుంచి. ప్రసన్న కుమార్ గారు, మీరు ఒక్కొక్క కాల్ ఒక్కొక్క దాని మీద తీసుకున్నారు, ఇవ్వాలి కదా? ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను. ఇప్పటికి 20 మంది ఒకేసారి సమాధానం చెప్పలేను కదా. అంతమందికి ఏం లేదు, మనం ఓవరాల్ గా మాట్లాడుకుందాం. మీరు ఓవరాల్ గా మరి మీరు 20 మంది చేత మీకు ఫేవర్ ఉన్న వాళ్ళ చేత మేము ఇచ్చారు, మేము కూడా మాట్లాడాలి కదా, తప్పదు కదా. విష్ణుశ్రీ గారు, మీరు ఎంతసేపు మాట్లాడింది వేరు, కాలర్స్ మాట్లాడినప్పుడు కూడా నేను మీకే సపోర్ట్ చేస్తూ వచ్చాను. మీ బాడీ లాంగ్వేజ్ గురించి అవి మాట్లాడకండి అని కూడా, ఎందుకంటే కాలర్స్ వాళ్ళ అభిప్రాయం చెప్తారు, ప్రజల అభిప్రాయం సపోర్ట్ చేస్తున్నారు. మీరు
సార్ మీరు ఎందుకు అసహనంతో ఉన్నారు? ఇస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే Yes, అందరికీ వాళ్ళకి తెలియకపోవచ్చు కదా, తెలియకపోవచ్చు కదా. మీరు ఏ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నారో వాటన్నింటికి సంబంధించి నేను అవకాశం ఇస్తాను, చెప్పండి. నేను అవకాశం ఇస్తాను, చెప్పండి. అలాగే ఓకే, థ్యాంక్ యూ. ప్రసన్న కుమార్ శ్రీకాకుళం నుంచి ఉన్నారు. ప్రసన్న కుమార్ గారు మాట్లాడండి. లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడండి, చెప్పండి. హలో చెప్పండి సార్. లక్ష్మణ్ కుమార్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఏంటి సార్ అక్కడ బీజేపీ నాయకుల గారికి నా నమస్కారం. విష్ణుశ్రీ గారు మీకు కూడా నమస్తే పెట్టారు, ఒకసారి చూడండి. సార్ నమస్తే. ఇప్పుడు ఏంటి లేదు, ఇప్పుడు బీజేపీ నాయకులు మాకు సమాధానం చెప్పరు సార్. ఇప్పుడు ఏపీలో బీజేపీ పోటీ చేసిందని అన్ని కూడా గెలిచాయి కదా సార్. ఏపీలో బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేసింది అందరూ కూడా గెలిచారు. ఓకే, మరి అలాంటప్పుడు బీజేపీ ఏపీకి ఎందుకంటే అన్యాయం చేస్తున్నారు వాళ్ళు? ఏపీ ఎందుకంటే అన్యాయం చేస్తున్నారు ఏపీకి? ఓకే, మరి అలాంటప్పుడు ఎందుకంటే ఏపీ మీద అంత కోపం మీదకి బీజేపీ వాళ్ళకి? మోడీ మీద ప్రభావం అందరూ చూసే యువకులందరం కూడా మోడీ ప్రభావం చూసి ఓట్లేసాం. ఒక ఏటీఎంలో చిన్న మాట అండి, ఒక ఏటీఎంలో డబ్బులు ఉండవు. రైట్ అండి. లక్ష్మణ్ కుమార్ గారు నాయకులు చెబుతున్నారు, కేంద్రం చెబుతోంది రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వరకు వెళ్లి అన్ని పార్టీలను కలిసి, అంటే ఎంపీలను కలవడం, ఆ పార్లమెంటులో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల్ని కలవడం, తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం. ఇక్కడ రెండు అంశాలను మనం ప్రధానంగా చూడాల్సి వస్తుంది. ఒకటి, ఏవైతే అన్యాయం జరిగిందని చెబుతున్నారో ఆ అన్యాయానికి సంబంధించి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానం నోటీసుని టేకప్ చేస్తే చర్చ జరుగుతుంది. పార్లమెంటు వేదికగా జరిగేటటువంటి చర్చలో నిజానిజాలు బయటపడతాయి. ఒకటి. రెండవది, లేదంటే జేపీసీ ఏర్పాటు చేయండి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒకటి అన్నారు. దానికైనా సరే బీజేపీ నాయకులు సిద్ధంగా ఉండే పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా? సునీత గారు వినిపిస్తుందా? హలో, సునీత గారు వినిపిస్తుందా? హలో హలో సునీత గారు క్లియర్ ఇప్పుడు? హలో, ఇప్పుడు వినిపిస్తుందండి. ఒకటే ఈశ్వర్ గారు, ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు క్లియర్ అండి, క్లియర్. ఒకటి రోజు నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏప్రిల్ 4th అనేది చరిత్రలో మిగిలిపోయినటువంటి రోజు. నిజంగా చూసినట్లయితే ఢిల్లీ చరిత్రలో కూడా ఇటువంటి రోజు ఉండుండదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ధైర్యంగా వెళ్ళి రాష్ట్రానికి ఏం అన్యాయం జరిగిందని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి ఆంధ్ర పవర్ ఏంటో చూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తను విష్ణుశ్రీ గారు చెప్తా ఉన్నారు రెవెన్యూ లోటు ఇచ్చామని చెప్పేసి. అప్పటిలో రాజ్యసభలో ఇప్పుడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ప్రతిపక్ష నేతగా ఉండి కూడా ఏమని చెప్పారు? 10,000 కోట్లు ప్రతి ఏటా కూడా లోటు బడ్జెట్ లో ఉన్న 10,000 కోట్లు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం కూడా జరిగింది. అలాగే షెడ్యూల్ 13 లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ 11 ఇన్స్టిట్యూషన్స్ గాను 9 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు. దానికి 11,500 కోట్లు ఇవ్వాల్సి ఈ రోజు 440 కోట్లు మాత్రమే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు ఇచ్చిన 440 కోట్లు కూడా ఏదైతే ప్రహరీ గోడలు కట్టించుకోవడానికి కూడా సరిపోనటువంటి పరిస్థితి. ఈ విధంగా మేము అన్ని హామీలు నెరవేర్చామని చెప్పి బీజేపీ చెప్తా ఉంది తప్ప ఎక్కడ కూడా వారు ఇచ్చినటువంటి వాగ్దానాలను కానీ ఆ రోజు ఏదైతే ప్రత్యేక హోదా ప్యాకేజ్ లో పెట్టారో హోదాలో ఉన్నటువంటి అలాగే 18 అంశాలు కూడా ఎక్కడ కూడా ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా చూసినట్లయితే మీకు ఈ రోజు చెప్తున్నాను, ఇందాక చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ లో ఫోటోలకు ఫోజిస్తా ఉన్నారు అని. మేము పార్లమెంట్ ని సభల్ని గౌరవిస్తాం. అలాగే ఆ రోజు మీ ప్రధానమంత్రి గారు కూడా ఈ రోజు సభలో ఇచ్చినటువంటి హామీలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎందుకు గౌరవించరు? మీరు కూడా సభా సంప్రదాయాలను గౌరవించి నరేంద్ర మోడీ గారు పాదాభివందనం చేసి పార్లమెంట్ లో అడుగుపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదానికి ఎందుకు ముందు లేక ఈ రోజు వెనక తప్పుకునేటువంటి యూటర్న్ తీసుకుని మీరు యూటర్న్ తీసుకున్నారు తప్ప మేము ఎక్కడ యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు చాలా క్లియర్ గా ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నప్పుడు తిరుపతి సభలో గాని నెల్లూరులో గాని
ఢిల్లీని తలపించేలా ఒక మంచి రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే పదే పదే రెవెన్యూ లోటు మొత్తం కూడా మేమే క్లియర్ చేస్తామని చెప్పారు. ఈ రోజు ఉన్నటువంటి లీడర్స్ సోము వీర్రాజు గారు కానివ్వండి, బీజేపీ నేతలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మేమే ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత ఏం చెప్పారు? అరుణ్ జైట్లీ గారు 2016లో ఏదైతే 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పిందో ఆ 11 రాష్ట్రాలకు కూడా ఈ యొక్క ప్రత్యేక హోదా ఉండదు, దానికి మించినటువంటిగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇస్తామని చెప్పి 4 సంవత్సరాలుగా కూడా మీరు ఏదో ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చుట్టూ తిరగడం గానీ 29 సార్లు ఢిల్లీ వెళ్లారు, ప్రధానమంత్రి గారిని కలిశారు, ఆర్థిక మంత్రి గారిని కలిశారు, మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది న్యాయం చేయండి అని కోరారు. అయినా గానీ మీరు ఒక కక్షపూరితమైనటువంటి ధోరణితో ఇక్కడ ఈ రోజు ఒకటే విష్ణుశ్రీ గారు గానీ ఎవరు బీజేపీ నేతలు ఎవరైనా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉందని చెప్పి కేంద్ర ప్రాంతంగా మీరు మాట్లాడొద్దు. ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు మీరందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడండి. ఈ రోజు 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా మీరు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడే ఫోన్ కాలర్స్ దాదాపు 10 మంది కూడా ఫోన్ చేశారు. దానికి కూడా విష్ణుశ్రీ గారు ఒక డిప్రెషన్ లాగా మాట్లాడటం, అందరూ మీకు అనుకూలమైన వాళ్ళతో ఫోన్లు చేస్తున్నారు, అది ప్రజాభిప్రాయం అండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా గౌరవం ఇచ్చా, మీ మాట మీరు మాట్లాడండి, మేమేం మాట్లాడాలో మాకు తెలుసు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు వినడానికి లేరు మేడం. మీరు పర్సనల్ గా మీరు మాట్లాడండి. నువ్వు డిప్రెషన్ తో మాట్లాడుతున్నావు, అరుస్తున్నావు, కేకలు పెడుతున్నావు. నేను మాట్లాడుతున్నప్పుడు మనం డైవర్ట్ చేస్తున్నారు. ఈశ్వర్ గారు ఇది అన్యాయం. మీరు నాకు టైం ఇస్తా అన్నారు, మళ్ళీ వాళ్ళకి టైం ఇచ్చి ఇదే మాట ఇందాక వాళ్ళు ఏదైతే మాట్లాడారో మీరు అదే పర్సనల్ మాట్లాడిస్తున్నారు. విష్ణుశ్రీ గారు ఆగండి, నేను ఇస్తున్న అవకాశం ఇస్తున్నా. విష్ణుశ్రీ గారు కరెక్ట్ కాదు, ఇది ఆగండి, నేను ఇస్తున్న అవకాశం ఆగండి, మీరు ఆవేశపడకండి. నేను సమయం ఇస్తున్నాను. ఇప్పుడు చెప్పండి. తర్వాత టైం తీసేస్తారు, ఏముండదు. ఇప్పటికి 10 మంది మాట్లాడారు, 10 మంది నేను సమాధానం చెప్పడానికి 10 మందికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. చెప్పండి. ఇప్పుడు ఎందుకంత అసహనంగా ఉన్నాను? మీరు రాష్ట్రానికి ఏమి ఇచ్చారు? యూసీలు ఇవ్వలేదని చెప్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన యూసీలన్నీ కూడా కేవలం మీరు కక్షపూరితంగా వెనకబడ్డ రాష్ట్రాలకు ఇచ్చిన 350 కోట్లు కూడా వెనక తీసుకోవడం జరిగింది. ఈ రోజు రాష్ట్రానికి మీరు ఏం చేశారో మీరు చెప్పండి. చెప్తారు విష్ణుశ్రీ గారు. చెప్పడానికి విష్ణుశ్రీ గారు క్లియర్ గా ఉందా నా వాయిస్? పబ్లిక్ కాల్స్ తీసుకుందాం మనం. ఒక్కొక్క కాల్కి సంబంధించి సమాధానం కాదు, ఓవరాల్ గా అందులో ఉన్నటువంటి వాటికి ఆన్సర్ చేసుకుంటూ మీకు అవకాశం ఇస్తానని చెప్పాను. ఒక నిమిషం సునీత గారు, మీకు 2 పాయింట్లు అంటే ఓవరాల్ గా మీరు కాలర్స్ కి సంబంధించి ఒక సమాధానం చెప్పండి. ఒకటి. రెండోది, అవిశ్వాస తీర్మానం టేకప్ చేసేటటువంటి అవకాశం ఉందా లేదా? 2 రోజుల సమయం మాత్రమే ఉంది. అక్కడైతే ఇంకా పార్లమెంటు వేదికగా మీరు రాష్ట్రానికి ఏం చేశారనేది చెప్పుకునేటటువంటి అవకాశం చాలా గొప్పగా ఉంటుందనేది. రెండోది, జేపీసీ ఏర్పాటు చేయాలనేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్. ఈ అంశాలకు సంబంధించి మాట్లాడండి డైరెక్ట్ గా. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడొచ్చా ఈశ్వర్ గారు? డెఫినెట్ గా. ఈశ్వర్ గారు, మొదటగా కాలర్స్ అందరికీ నమస్కారం. సునీత గారు, సుబ్బారావు గారు, లక్ష్మణ్ గారు, బేబీ గారు అందరూ మాట్లాడారు. మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మనం ఫెడరల్ సిస్టంలో ఉన్నాము. బిచ్చం వేస్తున్నారా అని మీరు అంటా ఉన్నారు. మనకి రెవెన్యూలో ఏదైతే మనం కడుతున్నామో దాంట్లో 65% మనకు వస్తుంది. ఇది నేను చెప్పట్లే, గణాంకాలు చెప్తున్నాయి. అందరూ చాలా తప్పు చెప్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు. మనం 100 రూపాయలు కడితే ఈ రాష్ట్రాలకి 65 రూపాయలు వెనక్కి వస్తుంది, 35 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఉంచుకుంటుంది. ఒకటి ఏమని ఈశ్వర్ గారు, నన్ను మాట్లాడి అందుకనే మీరు చెప్పాను, నేను మాట్లాడిన తర్వాత మొత్తం మీరు మాట్లాడండి. ఇంకోటి కూడా, రెవెన్యూ డెఫిసిట్ కానీ గ్రాంట్ కానీ ఇప్పటిదాకా 20,000 కోట్లు ఇచ్చారు. అది బిచ్చం కాదు, మన హక్కు మనకు వచ్చింది. 4,000 కోట్లు ఆ రోజు, అది 8,000 4,000 అని డిస్కషన్ మధ్యలోనే ఆగిపోయింది. కానీ దాని తర్వాత 6,000 5,000 4,000 20,000 16,000 కోట్లు వచ్చింది. మొత్తం 20,000 కోట్లు వచ్చింది. ఇది నిజం. ఇది నేనేమో అబద్ధం చెప్పట్లే. నా అబద్ధం చెప్తే నన్ను ఊరేయండి. ఓకే. రెండోది, ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన గ్రాంట్లు నేను మీకు లిస్ట్ ఇస్తాను. ఏపీ, కర్ణాటక, ఎంపీ, గుజరాత్, బీహార్ కంటే ఎక్కువ
మనకి 1,55,000 రూపాయల గ్రాంట్ వచ్చింది. మీరేమంటారు అది మన హక్కు అంటారు. మేమేమనట్లే అది మన హక్కే. కానీ కంపారిజన్ వేరే రాష్ట్రాల కంటే మనకి ఎక్కువ గ్రాంట్లు ఇవ్వడం జరిగింది. ఇది నేను చెప్తుంది కాదు, మన ఏపీ వెబ్సైట్లో ఉంది. ఇంకోటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రము దేశంలోనే నెంబర్ 1 10.5 జీడిపికి వెళ్ళింది అన్నారు. ఎలా వెళ్ళింది మీరు చూపిస్తున్నది మీరందరూ గ్రహించాలా. అది కాదు, అది గ్రాంట్లు కానీ రెవల్యూషన్ కానీ ఏదైనా కూడా ఈ రాష్ట్రానికి అత్యధికంగా డబ్బులు రావడం, ఏ రాష్ట్రం అయితే ఎక్కువ పన్నులు కడుతుందో ఆ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఏ రాష్ట్రం ఎక్కువ కడితే ఆ రాష్ట్రానికి తిరిగి వస్తుంది అనేది ఒకటి. రెండోది 32 నుంచి 42% పెంచారు కదా, అందులో కూడా పార్లమెంట్ ఒక ప్రశ్నకు సమాధానంగా ఏ రాష్ట్రానికి కూడా 42% నిధులు మేము ఇవ్వట్లేదు, 35 నుంచి 36% finance.gov.in. రెండో విషయం నేనేం చెప్తాను, ఇదే ప్రాబ్లం అవుతుంది. నేను మొత్తం చెప్పనివ్వట్లే, మీరు మధ్యలో ఆపుతున్నారు. మీరు ఆపుతున్నారంటే కాలర్లందరూ యాంకర్ ఆపేస్తున్నాడు అని అంటున్నారు. ఇది ఏం పద్ధతి అండి? ఇదేం పద్ధతి అండి? లేదా తీసేయండి, వదిలేండి ఈశ్వర్ గారు, వదిలేండి. ఇట్స్ ఓకే వదిలేండి. నేను పాయింట్ వైజ్ చెప్తున్నా, మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. నేను పాయింట్ వైజ్ చెప్తున్నా, చెప్పనివ్వండి ఈశ్వర్ గారు. సరే చెప్పండి. దండం పెట్టమంటే దండం పెడతా, కాలు పట్టుకుంటే కాలు పట్టుకుంటా. ప్రజలందరూ అడుగుతుంటే ఈశ్వర్ గారు కాలు పట్టుకొని మా అక్కని మేము కోరుకుంటాం. అసహనం వదిలేసండి, అలాంటి మాటలు వద్దు మనకి. మీరు దయచేసి ప్రశ్నలు వద్దన్నారు కదా, మరి ఈశ్వర్ విష్ణుశ్రీ గారు ప్రశ్నలు వద్దన్నారు కదా, ప్రశ్నలు ఆపేస్తున్నా. విష్ణుశ్రీ గారు మీరు ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని గౌరవించి ప్రశ్నలు ఆపేస్తున్నా. మిమ్మల్ని గౌరవించి ఇక్కడ పిలిచినందుకు, ఈ వేదిక పిలిచినందుకు, ప్యానలిస్ట్ గా మీరు కూడా ఇక్కడ ఈ ప్యానెల్ లో కూర్చున్నందుకు మిమ్మల్ని ప్రశ్నించడం మానేస్తున్నా. మీరు చెప్పాల్సింది చెప్పుకోవచ్చు. ఈశ్వర్ గారు నేను చెప్పిన తర్వాత మీరు నన్ను అడగండి ఈశ్వర్ గారు, మీరు ఏం చెప్పాలో చెప్పేసండి. ఇది ఇప్పుడు నేను ఏమన్నా అంటే apfinance.gov.in ఇది ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్, అట్లనే కర్ణాటక వెబ్సైట్ ఉంది, అట్లనే బీహార్ వెబ్సైట్ ఉంది, finance.kr.nic.in కర్ణాటక వెబ్సైట్. వీటన్నిటిలోనూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన గ్రాంట్లు చూడండి. నేను మీకు చూపిమంటే హైయెస్ట్ పర్ హెడ్ 31,000 రూపాయలు వచ్చింది మన ఒక్క ఆంధ్రప్రదేశ్కే. మిగతా వాడికి అంత రాలే. నేను అది చెప్తున్నా, మీరు వినాలా. ఇంకోటి, మీరు ప్రహరీ గోడ కూడా కట్టలేదు ఎయిమ్స్ కన్నప్పుడు మేమే చూపించాము. సునీత గారు 500 కోట్ల రూపాయలు ఎయిమ్స్కి ఇస్తే ఈ తెలంగాణ ఈ సౌతీలో ఎక్కడా లేని ఎయిమ్స్ మన ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. మీరు ప్రహరీ గోడ కూడా కట్టలేదన్నారు. మేము అక్కడ పోయి ఫోటోలతో సహా చూపించాం. 500 కోట్ల రూపాయల ఖర్చు అక్కడ జరిగింది. ఇట్లాంటి దుష్ప్రచారాలు మీరు చేస్తూ ఉంటే మేము ఎక్కడికి పోవాలా? ప్రజలు పాప ఇళ్లలో ఉంటారు, వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు. మీరేమో ఇక్కడేమో ప్రత్యేక అబద్ధాలు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మేము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా మా దగ్గర లెక్క ఉంది. మీరెందుకు అడగలేదు ఇన్ని సంవత్సరాలు? ఒకటేనండి, ఒకటే విష్ణుశ్రీ గారు, ఒకటే అడుగుతున్నాం మేము మిమ్మల్ని. మరి మీరు ఇన్ని చేశారని చెప్తున్నారు. గత 15 రోజులుగా పార్లమెంట్ లో పోరాటం చేస్తా ఉంటే అవిశ్వాసానికి చర్చ ఇవ్వమంటే మీరు ఎందుకు రావట్లేదు? చూపించిన దాకా ఈ ఛానల్స్ లో వచ్చిందా లేదా మీ మాట? ఎయిమ్స్ కి ప్రహరీ గోడతో మా బాధ్యత తీరిపోయిందన్నట్టుగా ఉంది. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మాట వాస్తవమా కాదా? మీరు ఎందుకంటే అన్ని చెప్తారు. మేనేజ్మెంట్ కి మొన్న ఫిబ్రవరిలో సైట్ ఇచ్చారు మీరు. 50 కోట్లు మీరు ఇచ్చినటువంటివి ప్రహరీ గోడలు కట్టుకోవడానికి కూడా సరిపోయినటువంటి పరిస్థితి. కన్క్లూడ్ చేయండి విష్ణుశ్రీ గారు. మరి మీకే భయము లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కండి వీళ్ళ స్థలం వచ్చింది మొన్న ఫిబ్రవరిలో అండి. ఉట్టిన పోయి అప్పుడు లెటర్ ఇచ్చారండి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ పెట్టి వేరే ఆంధ్ర యూనివర్సిటీ క్లాసులు మేనేజ్ చేసి రెండు బ్యాచ్లు బయటకు వస్తే 2 బ్యాచ్లకి మొత్తానికి ఎంప్లాయ్మెంట్ వచ్చిందండి. ఇది మా గొప్పతనం కాదా? నువ్వు స్థలం 3 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా మేము అయినా కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి ఇప్పుడు వరకు భూసేకరణకి దాదాపు 15,000 కోట్లు, 2 బ్యాచ్ల నుంచి 15,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చామని చెప్తున్నారు. 2 బ్యాచ్లకి ఈ రోజు జాబ్లు వస్తాయి.
రైట్ ఫైనల్ గా నేను చెప్పాలనుకునేది ఒకటేనండి. మనం ఇన్ని వేదికలపైన చర్చించినప్పటికీ కూడా అసలైన వేదిక పార్లమెంటు వేదికగా చర్చ జరిగితే బాగుంటుందని మీరు కోరుకోండి. మీ ఎంపీలను కూడా డిమాండ్ చేయమని చెప్పండి. పార్లమెంట్ లో చర్చకు దారి తీయాలి అవిశ్వాస తీర్మానం అని మీ ఎంపీలు కూడా చెప్పండి. దారి తీస్తే మంచిది. రెండోది జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు గారు డిమాండ్ చేశారు. సో ఆ వైపు ఏమైనా ఆలోచిస్తారేమో చూడండి. ఆ వేదికలపైన అయితే ఇంకా చక్కగా మంచి క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు విష్ణుశ్రీ గారు అలాగే సునీత గారు. ఇది వాళ్ళ పబ్లిక్ పాయింట్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.